నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఈ అబద్ధం రేపటితో పగిలిపోతుందేమో అని నాకు భయంగా ఉంది భాగ్యం. తర్వాత ఈ నవ్వులన్నీ మాయమైపోతాయి, కన్నీళ్లే మిగులుతాయి. రేపటి గండం ఆ దేవుడే చూసుకుంటాడే. ఇప్పటిదాకా మనల్ని కాపాడిన ఆ పైవాడు రేపు కూడా ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నిజాన్ని దాచడం వెనుక నీ స్వార్థం లేదు. ఈ కుటుంబం క్షేమం ఉంది. ఆ సంకల్పమే మనల్ని నడిపిస్తుంది. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందేంటి? ఏమైంది సింధు? ఎవరు ఫోన్? ఫోన్ నాకు కాదు, భాగ్యానికి వచ్చింది. నేను వెళ్ళి తనకి ఫోన్ ఇచ్చేసి వస్తాను. భాగ్యంకి ఫోన్ చేసేవాళ్ళు తనకి ఫోన్ చేయకుండా సింధుకి ఫోన్ చేయడం ఏంటి? ఫోన్ చూడగానే తను ఎందుకు అంత కంగారుగా వెళ్ళిపోయింది? ఈ భాగ్యం సింధు మధ్య ఏదో జరుగుతుందా, లేదా నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానా? హలో, చెప్పండి మేడం. మారుతీరావు గారు కోమాలోంచి లేచారు మేడం. నిజమా? అవును మేడం. ఏంటే, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? భాగ్యం, హాస్పిటల్లో ఆ మారుతీరావు కోమాలో ఉన్నాడని చెప్పాను కదా. ఆ కోతి మామలో చలనం వస్తే ఫోన్ చేయమని చెప్పాను. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నిన్న కూడా చేశారు. నిన్న కోమాలో నుంచి బయటకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడేమో కోమాలో నుంచి బయటకు వచ్చాడని చెప్తున్నారు. నువ్వెందుకే ఆ మారుతీరావు గారి గురించి అంత టెన్షన్ పడుతున్నావు? వాడు కోమాలో నుంచి బయటకొస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి? అసలు వాడి గురించి మనమెందుకు ఆలోచించాలి? భాగ్యం, వాడు రాక్షసుడు. నేను మావయ్యకి చిత్తు పెట్టడం వాడు వీడియో తీశాడు. వాడిని ఫాలో అవుతున్నప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగింది. నేను వాడి ఫోన్ కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. ఇన్నాళ్ళు వాడు కోమాలో ఉన్నాడని నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు భాగ్యం. వాడు లేస్తే మళ్ళీ ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాడు. అత్తయ్యకి ఆ వీడియో చూపిస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. నాకు వణుకొచ్చేస్తుంది భాగ్యం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడకు సింధు. ముందు హాస్పిటల్కి వెళ్ళు.